ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 30, 2026. శివ భగవానువాచ: మధురమైన పిల్లలు, ఇది మీ అద్భుతమైన ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనగా యూనివర్సిటీ. ఇందులో చెడిపోయిన వారిని బాగుపరిచే భోళానాథుడైన తండ్రి టీచరై మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రశ్న: ఈ వినాశ సమయంలో పిల్లలైన మీరు అందరికీ ఏ లక్ష్యాన్నిస్తారు? జవాబు: ఓ ఆత్మలారా, ఇప్పుడు పావనమవ్వండి. పావనులుగా అవ్వకుండా వాపస్ వెళ్ళలేరు. అర్ధకల్పం నుండి ఏ రోగం పట్టుకొని ఉందో దాని నుంచి ముక్తులుగా అయ్యేందుకు మీరు అందరినీ 7 రోజుల భట్టీలో కూర్చోపెడతారు. పతితుల సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. అప్పుడే బుద్ధిలో జ్ఞానం కొంచెమైనా ధారణ అవుతుంది. పాట: మీరు రాత్రి నిద్రించి పోగొట్టుకున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఏ విషయం గురించి కూడా వాదిస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థ మాటల్లోకి బుద్ధి ఎక్కువగా వెళ్ళరాదు. ఎంత సాధ్యమైతే అంత స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఆత్మ అభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్: ఈ పాత ప్రపంచం నుండి తమ ముఖాన్ని తిప్పుకోవాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. నూతన భవనం తయారవుతుంది కనుక పాతదాని నుండి మనస్సును తొలగించాలి. వరదానము: ఈశ్వరీయ కులం యొక్క స్మృతి ద్వారా మాయను ఎదిరించే సదా సమర్థ స్వరూప భవ. వివరణ: ఏ కార్యంలో అయినా సఫలత ప్రాప్తి చేసుకోవాలంటే మొదట స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వండి. సమర్థత వచ్చినందున మాయను ఎదిరించడం సహజమైపోతుంది. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్వరూపం తయారవుతుంది. అందువలన సదా శక్తిశాలి స్మృతి ఉండాలి. ఎంతవరకు ఈ ఈశ్వరీయ జన్మ ఉందో అంతవరకు ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి కార్యం ఈశ్వరీయ సేవలో ఉన్నాను. మాది ఈశ్వరీయ కులము అనే ఈ స్మృతి యొక్క సీటు అన్ని బలహీనతలను సమాప్తం చేసేస్తుంది. స్లోగన్: సత్యత అనేది సమయానుసారం స్వయమే సిద్ధి అవుతుంది. సత్యతను సిద్ధి అనగా రుజువు చేసే అవసరం లేదు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మెజారిటీ పిల్లల ముందు సేవలో ఆటంకం కలిగించే ముఖ్యమైన విఘ్నం నేను ఇది చేశాను, నేను మాత్రమే ఇది చేయగలను. ఇలా ఈ నేను అనే భావన రావడాన్నే జ్ఞానం యొక్క అభిమానము, బుద్ధి యొక్క అభిమానము, సర్వీస్ యొక్క అభిమానము అని అంటారు. ఈ రూపాల్లోనే విఘ్నాలు వస్తాయి. ఈ విధమైన విఘ్నాలను సమాప్తం చేసేందుకు సదా నేను నిమిత్తం అనే మాటను గుర్తుంచుకోవాలి. నిమిత్తంగా అయితేనే నిరాకారి, నిరహంకారి మరియు నమ్ర చిత్తులుగా నిస్సంకల్ప అవస్థలో ఉండగలరు. ఈ ధారణలే వాయుమండలాన్ని నిర్విఘ్నంగా చేస్తాయి. అచ్చా, ఓం శాంతి.